అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఖురాన్లోని నరకయాతనల గురించి చదువుతుండగా చాలా భయం వేసి ఆ భయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నరకంలోని అగ్నియాతన గురించి తెలియని చాలామంది ఈ 4 రోజుల రంగుల ప్రపంచంలో ఎప్పటికీ చావే రాని నరకం గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఎందుకంటే వారికి శైతాను సన్నిహితంగా ఉన్నాడు. ఆనాడు సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదామును సృష్టించి యావత్తు దైవదూతలకు ఆయన ముందర అభివాదము చెయ్యమనగా ఒక్క శైతాను తప్ప అందరూ చేశారు. ఎందుకంటే తలబిరుసుతో అహంకారముతో ఉన్న శైతాను ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ను, ఆయన ఆజ్ఞలను విస్మరించాడు మరియు పాపానికి బలయ్యాడు. అప్పుడు శైతాన్ అల్లాహ్కు ఒక కోరికను కోరాడు. ఆ కోరిక ఇప్పుడు మనందరినీ నరకం వైపు నడిపిస్తుంది. అది ఏమిటనగా, ఈ సృష్టి చివరి వరకు నాకు భూమి మీద చోటునివ్వు అని అల్లాహ్ను అడిగాడు. నువ్వు సృష్టించిన నీ సృష్టిని, నీ సృష్టిలోని సృష్టి రాశులను నేను నా వైపుకు తిప్పుకుంటా అని అన్నాడు. వారిని నేను సన్నిహితులుగా చేసుకుంటా, భూమి మీద అల్లకల్లోలముని సృష్టిస్తా, పాపాన్ని పెంచుతా, నీ వాసులను నిన్ను కాకుండా చేస్తా అని అన్నాడు. అప్పుడు అల్లాహ్, నా చేతులతో నేను సృష్టించిన నా మానవులను నిన్ను అనుసరిస్తే వారిని నేను. ఖురాన్లో నరకం గురించి ఇవ్వబడిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నరకాన్ని చూడగానే అవిశ్వాసుల ముఖాలు నల్లబడిపోతాయి. నరకవాసులు శిక్షను భరించలేక చావును కోరుతారు, కానీ వారికి చావు రాదు. నరకాగ్ని నరకవాసుల ముఖాల మాంసాన్ని కాల్చివేస్తుంది. వారి దవడలు బయటపడతాయి. నరకాగ్ని చావనివ్వదు, బ్రతకనివ్వదు. నరకాగ్ని ప్రజలను సర్వనాశనం చేస్తుంది. అవిశ్వాసులను నరకంలో బంధించి పైనుండి ద్వారాలు మూసివేయడము జరుగుతుంది. నరకంలో అవిశ్వాసులు బుసలు కొడుతుంటారు. పరిస్థితి ఎలా ఉందంటే అందులో వారికి ఏ శబ్దమూ వినపడదు. పాపాత్ములకు విషపూరితమైన ముళ్ళుగల దుర్వాసన గల ఆహారము ఇవ్వబడుతుంది. నరకవాసుల గాయాల నుండి ప్రవహించే చీము, నెత్తురు, మరిగే నీరు నరకవాసులకు త్రాగడానికి ఇవ్వబడతాయి. నరకవాసులు అగ్ని దుస్తులు ధరించడం జరుగుతుంది. నరకవాసుల కాళ్ళు, చేతులు సంకెళ్ల ద్వారా కట్టివేయబడతాయి. ఇంకా అగ్ని జ్వాలలు వారి ముఖంపై కురిపించబడతాయి. నరకవాసులు పరుచుకోవడానికి, కప్పుకోవడానికి అగ్ని మాత్రమే ఉంటుంది. నరకవాసుల కొరకు అగ్ని గొడుగులు, అగ్ని చాపలు ఉంటాయి. నరకవాసుల కొరకు అగ్ని జ్వాలలు ఉంటాయి. వారి మెడలో అగ్నిహారాలు వేయబడతాయి. కాళ్లకు బరువైన సంకెళ్ళు వేయబడతాయి. నరకవాసులకు విషపూరితమైన వేడి గాలి ద్వారా, విషపూరితమైన దట్టమైన పొగ ద్వారా శిక్షించడం జరుగుతుంది. నరకంలో నరకవాసులను నొసలు పట్టి ఈడ్చడం జరుగుతుంది. నరకవాసులను నిప్పు కొండలపైకి ఎక్కించి శిక్షించడం జరుగుతుంది. మరియు ఇనుప గదలతో శిక్షించడము జరుగుతుంది. నరకంలోని విసిరివేయబడిన ఒక రాయి 70 సంవత్సరాల తర్వాత అడుగుకు చేరుతుంది. అంటే 70 సంవత్సరాలు రాయి ప్రయాణించినంత దూరం వరకు ఆ ఆఘాతం ఉంటుందన్నమాట. నరకంలో ఒక పక్క యొక్క గోడ, మరో పక్క వైపు ఒక గోడ, 2 గోడల మధ్య దూరం 40 సంవత్సరాల దూరం ఉంటుంది.
నరకాన్ని హషర్ మైదానంలోనికి తీసుకురావడానికి 490 కోట్ల దైవదూతలు నియమితులై ఉన్నారు. నరకంలో అన్నింటికంటే తేలికైన శిక్ష నిప్పుల చెప్పులు ధరించబడతాయి. వాటి వల్ల నరకవాసుని మెదడు ఉడుకుతుంది. నరకవాసుని ఒక దవడ ఉహద్ కొండ కన్నా పెద్దదిగా ఉంటుంది. నరకవాసుని భుజాల మధ్య వేగగామి 3 రోజుల ప్రయాణమంత దూరం ఉంటుంది. నరకవాసుని చర్మం 63 అడుగుల వెడల్పు ఉంటుంది. ప్రపంచంలో అహంకారంతో ప్రవర్తించే వారికి చీములాంటి శరీరాలు ఇవ్వబడతాయి. నరకవాసులు ఎంతో ఘోరమైన కన్నీళ్లు కారుస్తుంటే వాటిలో పడవలు నడవగలవు. నరకవాసులకు ఇవ్వబడే ఆహారపు ఒక ముక్క ఆయన భూలోకంలో పడవేస్తే ప్రాణులన్నింటినీ ఆహార సంపద సర్వనాశనమైపోతుంది. నరకవాసులు తాగే పానీయం ఒక బానంతా భూలోకంలో పడవేస్తే భూలోక సృష్టితాలన్నీ దుర్వాసనకు గురవుతాయి. నరకవాసులు తలపై ఎలాంటి కాగే నీరు వేయబడుతుందంటే అది తలకు రంధ్రం చేస్తూ కడుపులోనికి చేరుకుంటుంది. కడుపులో ఉన్న వాటిని కోసివేస్తుంది. అవన్నీ కడుపులో నుండి జారి కాళ్లపై పడతాయి. అవిశ్వాసుల్ని నరకంలో బాణాల్ని తూణములతో కుక్కినట్లు కుక్కడం జరుగుతుంది. నరకాగ్ని దట్టమైన నలుపు రంగులో ఉంటుంది. నరకవాసులు నిప్పు కొండలపై ఎక్కటానికి 70 సంవత్సరాలు పడుతుంది. దిగిన వెంటనే అతన్ని మళ్లీ ఎక్కమని ఆదేశించబడుతుంది. నరకవాసులను శిక్షించే ఇనుప గదలు ఎంత బరువుగా ఉంటాయంటే మానవులు జిన్నులు కలిసి ఎత్తాలనుకున్నా ఎత్తలేరు. నరకములోని పాములు ఒంటెల్లా ఉంటాయి. అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి 40 సంవత్సరాల వరకు విషపూరితమైన బాధ భరిస్తూనే ఉంటాడు. నరకంలోని తేళ్లు కంచెరగాడిదల్లా ఉంటాయి. అవిశ్వాసి వాటి కాటు ప్రభావాన్ని 40 సంవత్సరాల వరకు పొందుతాడు. నరకవాసులను నరకంలో తలక్రిందులుగా నడిపించడం జరుగుతుంది. నరక ద్వారాల వద్ద శిక్షించే 4 లక్షల దైవదూతలు ఉంటారు. వారి ముఖాలు భయంకరంగా నల్లగా ఉంటాయి. దంతాలు బయటికి వచ్చి కఠినంగా నిర్దయులై ఉంటారు. ఇంకా ఎంత దృఢంగా ఉంటారంటే వారి 2 భుజాల మధ్య పక్షి 2 నెలలు ఎగిరేంత దూరం ఉంటుంది. ఇవే ఆ భయంకరమైన ఒళ్ళు జలధరించే విచిత్రమైన సంఘటనలు. తీర్పు దినం నాడు సంభవించే ఈ సంఘటనలను ఖురాన్ మరియు హదీసులలో అనేక చోట్ల నరక శిక్షణలుగా పేర్కొనడం జరిగింది. అల్లాహ్ మనందరినీ తన దయ మరియు కరుణగ్రహాల ద్వారా వీటి నుండి రక్షించుగాక. నిస్సందేహముగా ఆయన పరమ కృపాశీలుడు మరియు కరుణామయుడు. తాను ఏమి కోరితే అది చేయగల సమర్థుడు. ఫ్రెండ్స్, విన్నారు కదా నరకయాతన గురించి. కొంచెం వేడిని కూడా తట్టుకోలేని మన శరీరం నరకంలోని అగ్నిని తట్టుకోగలదా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. శైతాను నుండి మనం దూరమయ్యి మన సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు నడుద్దాం. ఆయన ఆజ్ఞలను శిరసావహిద్దాం. మమ్మల్ని మనము నరకాగ్ని నుండి కాపాడుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.